హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రచారం కోసమే మంత్రి పొన్నం మీద ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత ప్రణవ్ చేసిన సవాల్ను కౌశిక్ రెడ్డి స్వీకరించారు. తన నిజాయితీ నిరూపించుకోవడానికి స్థానిక హనుమాన్ టెంపుల్కు వెళ్లడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఇవాళ ఉదయం ఆయన వీణవంక మండల కేంద్రంలోని తన నివాసానికి చేరుకున్నారు. దాంతో పోలీసులు ముందస్తుగా కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టుతో ఆయన ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్లతో హుజూరాబాద్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, అప్డేట్స్ ఏంటి వేణు? యాక్చువల్ గా ఇది ఏంటంటే ఎన్టీపీసీ నుంచి అంటే ఫ్లై యాష్ కు సంబంధించి రోజు కూడా ఎన్నో వాహనాలలో వెళ్తున్నాయి. దీంట్లో పెద్ద భారీ కుంభకోణం ఉందని చెప్పి కౌశిక్ రెడ్డి ఇదివరకే ఈ ఫ్లై యాష్ సంబంధించిన వాహనాలన్నీ కూడా స్వయంగా పట్టుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి చూసుకుంటే ఈ ఫ్లై యాష్ లో పొన్నం ప్రభాకర్ హస్తం ఉందని చెప్పి ఇటు కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యం, దీంట్లో అట్లీస్ట్ 100 కోట్ల కుంభకోణం ఉంటుంది అని చెప్పి ఇటు వాహనాలన్నీ కూడా అంటే లారీలన్నీ కూడా హుజూరాబాద్ లో ప్రత్యక్షంగా కౌశిక్ రెడ్డి ఉండి వాటన్నిటిని ఆపి ఇటు మీడియా సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి. అంటే ఈ ఫ్లై యాష్ విషయంలో పొన్నం ప్రభాకర్ హస్తం ఉంది, ఇలా అట్లీస్ట్ డైలీ 50 lakhs రూపీస్ వస్తున్నాయి, 100 కోట్ల కుంభకోణం అని చెప్పి ఇటు కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పై ఆరోపించిన నేపథ్యంలో ఇటు పొన్నం ప్రభాకర్ దీనిపై ఖండించిన నేపథ్యం ఒకటైతే, మరోవైపు ఇటు హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రణవ్ కూడా దీనిపై చర్చకు సిద్ధమని సవాల్ ఇచ్చిన నేపథ్యం ఒకటైతే, కౌశిక్ రెడ్డి కూడా ఇటు పొన్నం ప్రభాకర్ కు దీంట్లో ఎటువంటి సంబంధం లేదనుకుంటే గుళ్ళోకి వెళ్లి తడిబట్టలతో ప్రమాణం చేయాలని చెప్పి సవాల్ విసిన నేపథ్యం. కానీ దీనికి స్పందించిన ప్రణవ్ మాత్రం ఇటు హుజూరాబాద్ సంబంధించి చూసుకుంటే చెల్పూర్లోని హనుమాన్ టెంపుల్ కు మేము వస్తాం, మరి నీ మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి కౌశిక్ రెడ్డి, మరి నువ్వు కూడా దీన్ని కాదని చెప్పి నిరూపించుకోగలవా అని చెప్పి సవాల్ విసిన నేపథ్యం. ఇటు హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన ప్రణవ్ విసిరిన సవాల్ను రాత్రి అంటే కౌశిక్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే హుజూరాబాద్ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే స్వీకరించారు. చలో నేను 11 గంటలకు గుడికి వస్తున్నా అని చెప్పి వస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడమే కాదు, కౌశిక్ రెడ్డిని వీణవంకలో తన ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు, గుడికి వెళ్లకుండా ఆపిన నేపథ్యం. అంటే కౌశిక్ రెడ్డి మాత్రం చెప్తుంది ఒకటి ఏంటంటే, సవాల్ను స్వీకరించి నేను బయలుదేరితే నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారో చెప్పాలి, ఎందుకంటే నేను ఎటువంటి అవినీతి చేయలేదు, మరి పొన్నం ప్రభాకర్ గుళ్ళోకి వెళ్లి ప్రమాణం చేయగలరా, మరి అదే ప్రణవ్ రాగలరా అని చెప్పి నేను ఆ విషయాన్ని అడగడం కోసం వెళ్తున్న నేపథ్యంలో నన్ను ఏ విధంగా ఇంట్లో అరెస్ట్ చేస్తారని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. చింత ఏదేమైనా కానీ ఇక్కడ వీణవంకలో మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయి ఉన్నారు. అంటే పోలీస్ పహారా నేపథ్యం, మరోవైపు ఇటు ఎట్టి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డిని బయటికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యం. నేను గుడికి వెళ్లి నిజాయితీకి నిరూపించుకుంటానని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్తున్న నేపథ్యాన్ని కూడా ఎవరు కూడా అంటే పట్టించుకున్న నేపథ్యం మనకు కనిపిస్తలేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను గుడికి వెళ్తాను, నా నిజాయితీని నిరూపించుకుంటానని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్తున్నాను. అంటే మొత్తం మీద అయితే సవాళ్ళు ప్రతి సవాళ్లతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఏదేమైనా కానీ ఇది మొత్తం తేటతెల్లం చేస్తాను, కొద్దిసేపట్లో మీడియా సమావేశాన్ని నిర్వహిస్తానని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ.